శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమత్ చరిత్ర. కిష్కింధాకాండము. శ్రీరామ సుగ్రీవ సమాగమము. ఆ కాలములో వాలికి భయపడి అతని సోదరుడగు సుగ్రీవుడు తన మంత్రులతో ఋష్యమూక పర్వతముపై నివాసమేర్పరచుకొనెను. హనుమంతుడు సుగ్రీవ సఖుడై మెలుగుచుండెను. వాలిచే పంపబడిన వారెవరైనను వచ్చి తనపై దండెత్తదరేమోనన్న భయముతో సుగ్రీవుడు మెలుగుచుండెను. శాపకారణముగా వాలి అక్కడకు స్వయముగా రాజాలడు. ఒకనాడు సుగ్రీవుడు ప్రియసఖుడగు హనుమంతునితోనూ మంత్రులతోనూ కూర్చుని రాజకీయ చర్చలు కొనసాగించుచుండెను. అప్పుడకస్మాత్తుగా అతని దృష్టి పంపా సరోవరము వైపునకు పోయినది. అక్కడ శస్త్రపాణులైన వ్యక్తులిద్దరు నిలిచియుండుటనతడు చూచినాడు. వారి ఉద్దేశ్యము సువ్యక్తమగుటలేదు. కాని వారెవరినో అన్వేషించుచున్నట్లు మాత్రమున్నది. వారి విరోచిత ప్రవర్తన, వారి శస్త్రాస్త్రములు, వారి వల్కల వస్త్రధారణ, జటలు చూడ సుగ్రీవునకు సందేహము కలిగెను. అతడు హనుమంతునుద్దేశించి, హనుమా, ఈ వీరపురుషులిరువురు ఎవరో తెలుసుకుని రమ్ము. శత్రుపక్షీయులైనచో ఇచ్చటి నుండి పారిపోవలెను. ఉదాసీనులై సహకారాభిలాషతోనున్నచో వారి మైత్రి చేసుకొని పరస్పరేష్ట సిద్ధులను సాధింపవలెను. నీవు బ్రహ్మచారి వేషములో పోయి వారి జాడలు తెలుసుకొని రమ్ము. వివరములు తెలియగనే సంజ్ఞ చేయుమనగా హనుమంతుడు సుగ్రీవాదేశము శిరోధార్యముగా అట్లే చేసెను. బ్రహ్మచారి వేషమును ధరించి హనుమంతుడు వారి సమీపమునకు వెళ్ళెను. శిష్టాచార వ్యవహారము పూర్తి అయిన తరువాత అతడు వారిద్దరినీ ప్రశంసించుచు వారి పరిచయమును గురించి ప్రశ్నించుచు, మహాత్ములారా, మీ శరీర సౌష్ఠవ శస్త్రాదులను చూడ మీరు వీరపురుషులుగా గోచరిస్తున్నారు. మీ కమల చరణములు మీరు రాజభవన వాసులని తెలియబర్చుచున్నవి. గతమందెన్నడూ గిరికాననములలో నివసింపలేదని సువ్యక్తమగుచున్నది. మీ వేషములను తిలకించగా ఋషిపుత్రులుగా గోచరిస్తున్నారు. కాని నిశ్చయాత్మకముగా ఏమియూ చెప్పజాలకున్నాను. మీ వదన మండలముల నుండి బహిర్గతమయ్యే తేజమునవలోకింప మీరు సామాన్యులు కారనియూ అలౌకికులనియూ సుస్పష్టముగా తెలియుచున్నది. మీరు హరిహర హిరణ్య గర్భులలో ఎవరు? నా మనస్సులో మీరు నరనారాయణులేమోనన్న శంక కలుగుచున్నది. మీలో అనిర్వచనీయ మహాకర్షణ గోచరించుచున్నది. భవదీయ సౌందర్య మాధుర్యములతో నా చిత్తము ముగ్ధమై పోవుచున్నది. మీరు నాకత్యంత మమతాస్పదులుగా గోచరమగుచున్నారు. గతమందు మీతోనున్నట్లు స్ఫురణకు వచ్చుచున్నది. దయచేసి నా సందేహములను నివారించెదరుగాక అనెను. హనుమంతుని పలుకులు వినుచున్నంతసేపు రామచంద్ర భగవానుడు మందస్మితము చేయుచునేయుండెను. అనంతరము అతడు లక్ష్మణుని చూచుచూ, సోదరా, ఈ విప్రుడు మహాబుద్ధిశాలి. ఇతని వాగ్ధోరణి నవలోకింపుచుండ ఇతడు సాంగోపాంగముగా వేదాధ్యయనము చేసినట్లున్నది. ఇతని సంభాషణ సంస్కృతబద్ధముగానున్నది. ఇతని ఆకృతిలో దూషిత భావమీషన్మాత్రమును గోచరించుటలేదు. ఇతడు ఏ ప్రభువునకో మంత్రి కాగల యోగ్యుడు. ఇతని ఉచ్చారణా శైలి, బుద్ధి చాతుర్యము రెండునూ గంభీర భావోత్పాదకములుగానున్నవి అనుచు సంజ్ఞ చేయగా లక్ష్మణుడందుకొని, బ్రాహ్మణదేవా, మేము అయోధ్యాపతియైన దశరథ చక్రవర్తి తనయులము. పిత్రాదేశానుసారము 14 సంవత్సరముల అరణ్యవాసము చేయవచ్చితిమి. ఇక్కడ దురాత్ముడైన రాక్షసుడొకడు మా వదినగారగు జానకీదేవినపహరించినాడు. ఆమెనన్వేషించుచు మేము బయలుదేరితిమి అనెను. లక్ష్మణుని వాక్యములు పూర్తి కాకముందే హనుమంతుని రూపము మారిపోయెను. వానర రూపములో అతడు భగవచ్చరణములపై పడిపోయెను. అతడు తన మదిలో, నేనన్యరూపము ధరించి వచ్చుట వలననే శ్రీరామచంద్రుడు నాతో మాటైనను ఆడలేదు. నేను నా స్వామిని గుర్తింపకపోవుట వలననే ఆయన నన్ను గుర్తింపలేదు. నేను నా స్వామిని పరిచయమడిగితిని, వారు నా పరిచయమడిగినారు. ఇదంతయు నా కోట నీతి ఫలము. నేనపరాధిని అనుకొనుచు కనుల నుండి అశ్రువులు ప్రవహింప భగవచ్చరణములపై పడి వేడుకొనసాగెను. భగవానుడతనిని లేవదీసి ఆలింగనము చేసుకొనెను. శ్రీరామచంద్ర ప్రభూ, మా సుగ్రీవరాజు ఆపదలో చిక్కుకొనియున్నాడు. అతనికి సహకరింపగలవారు మీరు తప్ప మరెవరూ లేరు. ఈ ఆపదయందు అతనిని ఆదుకొని ధైర్యము చెప్పి అతని సేవలు స్వీకరించండి అనుచు హనుమంతుడు ఆనందమగ్నుడై రామలక్ష్మణులను తన భుజస్కంధములపై ఆసీనులనునొచ్చుకొని సుగ్రీవుని దగ్గరకు తీసుకొని వెళ్ళెను. రామకార్యమును విస్మరించెను. కాని హనుమంతుడెట్లు మరువగలడు? అతడనేక పర్యాయములు సుగ్రీవునకు నచ్చచెప్పి ప్రయత్నించెను. కాని సుగ్రీవుడు పెడచెవిన బెట్టెను. అతడు స్వకార్యమగ్నుడై యుండెను. సుగ్రీవుడు తమనుపేక్షించుట చూచి లక్ష్మణుడు అత్యంత కుపితుడైపోయెను. తార అతనికి నచ్చచెప్పుచుండగనే హనుమదాహ్వానితమైన అపార వానర భల్లూక సేన వచ్చింది.
ఆ ప్రయత్నమంతయు చూచి లక్ష్మణుడు సుగ్రీవుని యందు ప్రసన్న చిత్తుడాయెను. అంత సుగ్రీవుడు రాముని పట్ల తన పొరపాటును క్షమించమని కోరెను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.